నువ్వేనా దీని తండ్రివి? దీన్ని ఇలా తయారు చేసిన దుర్మార్గుడివి? నా కొడుకు మీదకు ఉసిగొలిపిన బ్రోకర్వి నువ్వేనా? కన్న కూతురుతో ఇలాంటి పనులు చేయిస్తూ దానికి డాఫర్గా మారడానికి సిగ్గులేదా నీకు? ఏం జన్మయ్యా నీది? నిన్ను ఆడదాని కూడా చూడను. ఇంత నీచమైన మాటలు మాట్లాడుతున్నావు, నీకు సిగ్గులేదు? నాతో దెబ్బలు తినక ముందే మర్యాదగా బయటకెళ్ళు. అరే మామ, ఈవిడి పిచ్చెక్కిందిరా, స్తంభాన్ని కట్టండి, పోలీసులకు ఫోన్ చేద్దాం. ఏమే, మొత్తం స్టూడెంట్స్ అందరినీ కొంగురు కట్టేసుకున్నావా? నువ్వు ఎవరితోనన్నా తిరుగు, ఎంత మందినైనా తగులుకో, సర్వనాశనం అయిపో. కానీ నా కొడుకు జోలికొస్తే మాత్రం నరికి పోగులు పెడతాను. నా సంగతి ఇంకా నీకు తెలియదేమో. జాగ్రత్త. శ్రావణి, ఏమైంది? ఇప్పుడొచ్చాడు ఏమైందని. మళ్ళీ పెద్ద ఫ్రెండ్ నువ్వు. ఏమైంది శ్రావణి? ఏమైందో చెప్పు. రామమ్మ, అమ్మా శ్రావణి, ఊరుకోమ్మా, ఊరుకో. శ్రావణి, నాన్న, అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వెళ్ళిపోమని చెప్పండి నాన్న. ఏమైంది సార్? ఎందుకేరా వద్దు వద్దు అని మొత్తుకున్నాను, అయినా నా మాట వినలేదు నువ్వు. నీకేం ద్రోహం చేసిందిరా నా కూతురు? కాలేజీలో ఇంతమంది ముందు నిలబెట్టి అనరాని మాట్లాడి పరువు తీసింది కదరా. మీ అమ్మ అసలు ఆడదేనా లేకపోతే పిశాచా? చిన్న పిల్లని కూడా చూడకుండా ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా రాక్షసి? సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ఆవిడేదో ఆవేశంతో నా కూతురు పరువు తీస్తుందా? ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు. అయ్యో పాపం, పోలీసులు వెతుకుతున్నారు. వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి తిరుగుతున్నావని మా ఇంట్లో తలదాచుకోవటానికి చోటిస్తే చేసిన సహాయానికి నన్ను డాఫర్ చేస్తున్నా మీ అమ్మ. నన్ను బ్రోకర్ అంటుందా? నేను అలాంటి పనులు చేసేవాడినా లేకపోతే నా కూతురు అలాంటిదా చెప్పవయ్యా? సార్, మా అమ్మ చేసిన తప్పే. ఆవిడ చేసిన తప్పుకి శ్రావణి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగేలా నేను చేస్తాను సార్. నువ్వు రా శ్రావణి. ఆవిడ నా కాళ్ళ మీద పడినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? నీకోసం గుడికెళ్ళి పూజలు చేశాను, నీ మంచి కోరి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అయినా నువ్వే మా ఇంటికి వచ్చావు, కానీ మీ అమ్మ నిన్ను లేపుకొచ్చానని నీచంగా మాట్లాడింది. చెప్పు, నాకు ఇలాంటి పేరు తెచ్చిపెట్టడానికేనా నా చుట్టూ తిరిగా? అది కాదు శ్రావణి. వద్దు. నాకు నీ సమాధానం అక్కర్లేదు. మీ అమ్మ అన్ని మాటలు అన్న తర్వాత నేను మౌనంగా ఉండడం మంచిది కాదు. నేను చెడిపోయిందాన్నో మంచిదాన్నో మీ అమ్మకి తెలిసేలా చెయ్యాలి. అవును, తెలిసేలా చెయ్యాలి. నేను సరైన దాన్నేనని, ఒక్కరితోనే సంసారం చేసే సక్రమమైన దాన్నని ఆమెకి తెలిసేలా చెయ్యాలి. ఆవిడ నన్ను అనరాని మాటలు అన్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను. అందుకే చెప్తున్నాను, నువ్వే నా భర్తవి.
మెళ్ళో తాళి కట్టి నన్ను భారీగా చేసుకో. సుబ్రహ్మణ్యం, కట్టవయ్యా, తాళి కట్టు. అప్పుడే మీ అమ్మన్న మాటలకు సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. అమ్మమ్మా, నేను శ్రావణిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. ఎప్పుడు నువ్వు తాళి కట్టేది? నేను చచ్చి సేవ అయిన తర్వాత? నిజంగా నీకు ప్రేమ ఉంటే, నా మీద నీకు ప్రేమ ఉంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టు. ఇక్కడ ఇంతమంది ముందు దిగజారిపోయిన తర్వాత నేను ఊరికే వదలదలుచుకోలేదు. నీకింక వేరే దారి లేదు. ఇంకా ఆగడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడే ఇక్కడే నువ్వు తాళి కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే. బాస్, మీ మాటలను బట్టి చూస్తే మీ మధ్య చాలా కాలం నుంచి లవ్ ఉందని అర్థమైంది. మీ కుటుంబ విషయాల్లో తలదూరుస్తున్నా అనుకోకండి. మీ అమ్మ శ్రావణిని చాలా దారుణంగా మాట్లాడింది, చాలా హీనంగా నిందలేసింది. నువ్వు నిజం చెప్పు బాస్, నువ్వు శ్రావణిని లవ్ చేసావా లేదా? ప్రేమించానా? మరి ఇంకా లేట్ ఎందుకు బాసు? వెంటనే పెళ్లి చేసుకో. చూడు బాస్, మనం ఒక అమ్మాయిని లవ్ చేసామంటే నెక్స్ట్ ఆ క్షణం నుంచే ఆ అమ్మాయి అతనికి ఫలానావాడి లైఫ్ పార్ట్నర్. అది వదిలేసి మీ అమ్మ చాలా చీప్గా మాట్లాడేలా చేసావు. మీరు ఊనండి బాస్, ఇప్పుడే మేమంతా మీ పెళ్లి జరిపించేలా చూస్తాం. ఒరే ప్రవీణ్, అతనితో ఏంట్రా మాటలు? లవ్ చేసి వదిలేద్దామని చూశాడు. వాళ్ళమ్మొచ్చి నలుగురిలో శ్రావణిని తలెత్తుకోనీకుండా చేసింది. ముందు తాళి కట్టమని చెప్పరా. పెళ్ళొక్కటే ఈ సమస్యకు పరిష్కారం. ఏమంటారు స్టూడెంట్స్? ఆగండిరా, ఆగండి. చెప్పాస్, ఇప్పుడేం చేద్దాం? సరే, నాకు కాస్త టైం ఇవ్వండి. టైం ఇవ్వడం కుదరదు. వీళ్ళంతా కాలేజ్ నుంచి బయటికి వెళ్తే నేను ఆత్మహత్య చేసుకుని చేస్తాను. ఏం బాస్, మ్యాటర్ చాలా సీరియస్ కండిషన్కి వచ్చింది. ఇంకా టైం అడుగుతావే? టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. చెప్పు బాస్, పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటానా. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పి మా అమ్మని ఎలా అయినా ఒప్పించి శ్రావణి వాళ్ళ ఇంటికెళ్ళి సాంప్రదాయబద్ధంగా అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడుగుతానా. లేదు బాస్, నువ్వు అనుకున్నట్టు జరిగే పని కాదు. అదంత తేలిక కాదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీ బుద్ధి మారిపోతుంది. అందుకే నువ్వు సరే అంటే ఇప్పుడే ఈ సెకండ్లోనే ఇక్కడే నీ పెళ్లి జరిపించేస్తాం. ఫ్రెండ్స్, దీనికి మీరంతా ఏమంటారు? పోలీస్ స్టేషన్లోని ప్రేమకు న్యాయం చేస్తారా? పెళ్లిళ్ళు చేస్తారా? ఏ మనం కాలేజీలో చేయలేమా? మనం అది చేసి చూపిద్దాం. దీనికి మీరు ఒప్పుకుంటారా? ఆవేశపడి నిర్ణయం తీసుకోకండి. అయిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా పెళ్ళేంటి? సార్, మీ అమ్మాయికి ఇంట్లోనే తల్లి, తండ్రి, బామ్మ, అమ్మమ్మ అందరూ ఎక్స్ట్రా. కానీ కాలేజ్కి వచ్చాక అన్నీ మేమే సార్. చచ్చిపోయిన పెద్దవాళ్ళైనా, దేవతలైనా, ఫ్రెండ్స్ అయినా అన్నీ మేమే సార్. ప్రవీణ్, పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నావా? మంచి చెడు, శుభలగ్నం, రావుకాలం, ముహూర్తం ఇవేమీ చూసుకోకుండా పెళ్ళి ఎలా చేస్తావు? ఆహా, వచ్చిందే గంటల పంచాంగం. సార్, ఎప్పుడైతే ఒకరినొకరు ఇష్టపడ్డారో అదే శుభలగ్నం, అదే మంచి కాలం. రేయ్, అందరి జేబులో డబ్బులు ఎంతున్నాయి తీయండిరా. మొత్తం బయటికి తీయండి. ఏంటయ్యా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కాలేజ్ అనుకుంటున్నారా, కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? ఎక్కడయ్యా ఆవిడ? మేడం, పోలీసులకు ఫోన్ చేసి రమ్మనండి. అలాగే సార్. మేడం, మీరు కాస్త ఆగండి. సార్, ఆవిడని ఎప్పుడు బయటికి పంపించేసాం. ఇప్పుడు ఎందుకు సార్ పోలీసులు అనవసరంగా కాలేజ్కి రావడం? కాలేజ్కి పోలీసులు వస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. అదంత అవసరమా? ఈ ప్రాబ్లం నాకు వదిలేయండి, నేను సాల్వ్ చేస్తాను. నువ్వేం చేస్తావయ్యా? సార్, వీళ్ళిద్దరూ లవ్వర్స్ సార్, అదే ప్రాబ్లం. అందుకే ఇక్కడే వీళ్ళిద్దరికి మన కాలేజీలో పెళ్లి చేయాలనుకుంటున్నాం.
కాలేజీలో కళ్యాణమా? ఇది కాలేజ్ అనుకుంటున్నావా, కళ్యాణ మండపం అనుకుంటున్నావా? నో, నేను యాక్సెప్ట్ చేయను. సార్, మీకు వయసులోని ఒక అమ్మాయిని సార్, పరువు పోగొట్టుకుని తలదించుకున్న అమ్మాయిని ఒక ఆత్మీయురాల్లా చూడండి సార్. కాస్త పెద్ద మనసుతో ఆలోచించండి సార్. ఆ అమ్మాయి అవమాన భారంతో మనసిరిగిపోయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనకి మన కాలేజీకే కదా సార్ చెడ్డ పేరు. సార్, మనమే సాయం చేయకపోతే ఇంకెవరు సార్ చేస్తారు? ప్లీజ్ సార్, ఈ పెళ్లికి సరే అనండి సార్. నో నో నో, నా కాలేజీలో ఇలాంటి జరగడం నేను ఒప్పుకోను. సార్, అల్లరి చిల్లరగా తిరిగే మేమే పెద్ద మనుషుల్లా ఆలోచించాం. మీరు బాగా చదువుకున్న పెద్దవారు సార్. మేము మనసు మరింత మంచిగా ఆలోచించినప్పుడు మీరు అడ్డుపడితే ఎలా సార్? ప్లీజ్ సార్, మా రిక్వెస్ట్ ఒబలే చేయండి సార్. అవును సార్, అవును సార్, అవును ఓకే సార్, ఓకే అవును ఓకే, సార్. కూల్ డౌన్. అయినా ఇలాంటివి కాలేజీలో చేస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు, పెద్ద ఇష్యూ కావచ్చు. అందుకే వద్దన్నాను. మీరు ఒక పని చేయండి, మన కాలేజీ కారు ఇస్తాను, వీళ్ళని తీసుకెళ్లి పక్కన ఏదైనా గుడి ఉంటే ఆ గుడిలో పెళ్లి చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఓకే. సో మచ్ సార్. సార్, మరో చిన్న రిక్వెస్ట్ సార్. ఆమె కాలేజ్కి వచ్చి గొడవ చేసినట్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి సార్. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఏదైనా రిస్క్ ఫేస్ చేయొచ్చు. ఆవిడ చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? అయినా మా స్టూడెంట్స్ చెప్తున్నారని యాక్సెప్ట్ చేస్తున్నాను. కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఆ అమ్మాయిని మంచిగా చూసుకోమని చెప్పండి. ఈ అమ్మాయి పెళ్లికి గిఫ్ట్గా ఇది నేను ఇస్తున్నాను, ఉంచండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాస్, ఇంకేంటి బాస్ చూస్తున్నారు? పక్కన నిల్చోండి. నిల్చోండి బాస్. టైం అవుతుంది, పదా వెళ్దాం. ఓకే, పదండి బాస్, పదండి పదండి. శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. హారతి తీసుకోమ్మా, ఒట్టి పెట్టుకో తల్లి. ఏమ్మా, స్వామి నీ కోరికలన్నీ తీర్చాడా? నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరిగిందా? అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగాయి పూజారి గారు. చాలా సంతోషం తల్లి. ఈ ఆలయానికున్న మహత్యమే అది. స్వామిని వేడుకున్న భక్తుల కోరికలు తీర్చి చల్లగా కాపాడతాడు. వయస్సులో చిన్నదానివైనా భక్తిలో పెద్దదానిలా కనపడుతున్నావు. స్వామిని నమ్మి కొలిచావు, అందుకే ఆ స్వామి కరుణించాడు. నీ మంచి మనసుకు నీకన్నీ శుభాలే జరుగుతాయి. కలకాలం చల్లగా ఉండమ్మా. ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో చల్లగా ఉండు. ఇక ఆ చేతికున్న కంకణం తీసి ఈ రావి చెట్టు కట్టమ్మా. అలాగే పూజారి గారు. శుభం. మదిలో వెన్నెల ఒడిలో మన్నెల సిరిలో నీ స్వరజరులే కదిలే కమ్మని కలల కన్నులలో నీ వెల్లువలే మెదిలే తరంగములై మల్లియలై ముద్దాడెనులే మనసే మరించెనులే వయారములై తుళ్ళెనులే. సంధ్యారాగం సాగే వేళ గుండెల్లోన మౌనం ఏమిటో ఏదో బంధం అందిన వేళ దూరం చేసే దాహం ఎందుకో మనసన్నది మంటల కాలం వలపన్నది వేసవి స్నేహం ఎదలోని గాయాలు ఎదురాయే. సార్, ఒకసారి ఫోన్ ఇస్తారా? అరే గణేష్, చింత చేర